అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యకళ, మాది వరంగల్ డిస్టిక్. 10 years నుండి మోకాళ్ళ ఇబ్బంది, చాలా బాధపడ్డాను. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాను, వేరే డాక్టర్లను కూడా కలిశాను, నాకు తగ్గలేదు. ఇక నాకు వేరే వాళ్ళు గురువారెడ్డి సార్ గురించి చెప్తే నేను వచ్చేసాను. సార్ చూశారు, కనీసం ఇంకొక నెల రోజులు అయితే మీరు బయటికి కూడా వెళ్ళలేరమ్మా, అడుగు తీసి అడుగు పెట్టలేరు, నువ్వు 2 మోకాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలన్నారు. 2 మోకాళ్ళు రోబోటిక్ ఆపరేషను చేయించుకున్న తర్వాత నాకు చాలా రిలీఫ్ అయిపోయింది. 3 నెలలకు ప్రయాగరాజు పుష్కరాలకు వెళ్ళి వచ్చాను. ఇప్పుడు 4వ నెల, చాలా రిలీఫ్ ఉంది. సార్ దగ్గరికి వస్తే చూశారు. ఆపరేషన్ అయినాక 2 days నుండే నన్ను నడిపించారు, ఫిజియోథెరపీ చేయించారు. ఇక్కడున్న 4 days ఇంటికి వెళ్ళాక ఇలానే చేయించుకోమని చెప్పారు. 15 రోజులు ఫిజియోథెరపీ చేసుకున్నాను. చాలా సక్సెస్ అయినాయి మోకాళ్ళు. నీకేమి లేదమ్మా, నువ్వు చాలా బాగుంటావు, నీకు 20 years నీకు డోకా లేదమ్మా అని చెప్పారు గురువారెడ్డి సార్. చాలా సూపర్. నాకు మాత్రం చాలా మంచిగా చేశారు ఆపరేషన్. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి, నేను ఇక్కడే సికింద్రాబాద్లో ఉంటాను. మా అమ్మ వాళ్ళు దంతాలపల్లి నుండి వచ్చారు. అమ్మకు 2 మోకాళ్ళు చాలా సివియర్గా, చాలా బాధపడుతూ ఉండేది. 2 మోకాళ్ళు, అయ్యో ఇప్పుడే నేను నడవలేకపోతున్నాను ఎలా అని చెప్పని చాలా బాధపడేది. సో మేము డాక్టర్ గురువారెడ్డి సార్ దగ్గరికి వచ్చాము. మొత్తానికి 2 మోకాళ్ళు రోబోటిక్లో చేశారు. మేము ఆలోచించాము, ఒక కాలు ఒకసారి చేయించుకుందామని ఆలోచించారు. కానీ సార్ చెప్పారు, గురువారెడ్డి సార్ చెప్పారు, లేదమ్మా 2 మోకాళ్ళు మీరు ఒకటేసారి చేయించుకోండి, మీతోని కలిసి సర్జరీ తర్వాత నేను మీతో డ్యాన్స్ స్టెప్స్ వేయకుంటే నా పేరు చూడండి అని అంత మాకు కాన్ఫిడెంట్గా చెప్పారు. షేక్ హ్యాండ్ ఇచ్చి, మిమ్మల్ని నేను కన్న పిల్లల్లాగా నేను మిమ్మల్ని మీ ఇంటికి సేఫ్గా నేను మిమ్మల్ని పంపిస్తా, ఆ బాధ్యత అంతా నాది అని మాకు మెంటల్గా ఫుల్ ధైర్యం చెప్పారన్నట్టు. సో మేము 2 మోకాళ్ళు అందరూ అన్నారు, ఒక కాలు అని, కానీ మేము సార్ చెప్పారన్న ఒక ఇదితోని మేము వచ్చి 2 మోకాళ్ళు ఒకటేసారి సర్జరీ చేయించాము. చాలా బాగా సర్జరీ అయిందని చెప్పని మాకు సపోర్ట్ చేశారు. సర్జరీ తర్వాత 2nd day నుంచి కూడా ఇక్కడ హాస్పిటల్లో, మన బేగంపేట సన్షైన్ హాస్పిటల్లో ఇక్కడ స్టాఫ్ కానీ మొత్తం అందరూ చాలా కేర్ తీసుకున్నారు. లాస్ట్ 3 months తర్వాత మా మదరు ఇప్పుడు ఇంత ఫేమస్ అయిన ప్రయాగరాజు పుష్కరాలకు కూడా చాలా ధైర్యంగా వచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా నడిచారు సక్సెస్ఫుల్గా. ఇప్పటికీ 4th month. ఈరోజు మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాము. ఈరోజు సార్ అన్నట్టు డాక్టర్ గురువారెడ్డి సార్ నోట్ల నుంచి వచ్చినట్టు మా మదర్తోని డ్యాన్స్ కూడా చేయించారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లైఫ్ లాంగ్ మేము గురువారెడ్డి సార్ను కంపల్సరీ గుర్తు చేసుకుంటాం. మా ఇంట్లో దేవుని ఫోటో ఎలా ఉంటుందో గురువారెడ్డి సార్ని కూడా మేము అలానే చూసుకుంటాం. స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ గురువారెడ్డి సార్, బేగంపేట్ సన్షైన్ హాస్పిటల్ వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ.